ఆర్థిక రంగ నిపుణుడిగా తన అరంగేట్రం చేసి తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి. ఆయన రాజ్యసభ ఎంపీగా దూసుకుపోతున్నారు. అవకాశం వచ్చిన ప్రతిసారి రాష్ట్ర ప్రయోజనాల కోసం సభలో ప్రశ్నిస్తూనే ఉన్నారు. తాజాగా పార్లమెంటు విడుదల చేసిన ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా సౌత్ లో విజయసాయిరెడ్డిని టాప్ లో నిలబెట్టింది. ఏపీలో డ్రగ్స్ మాఫియా వేళ్లూరుకుపోయింది. స్కూళ్లు, కాలేజీలు, రెస్టారెంట్లు, పబ్స్, బార్లు, హుక్కా సెంటర్లు ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ మత్తులో జోగుతున్నారు చాలా మంది. అయితే హైదరాబాద్ లో దీనికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందనే చెప్పవచ్చు. ఎంపీ విజయసాయిరెడ్డి ఉభయ తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో మాదక ద్రవ్యాల సరఫరా వినియోగంపై రాజ్యసభలో ఆందోళన వ్యక్తం చేశారు. మత్తు పదార్థాలు, డ్రగ్స్ నిరోధానికి కేంద్ర సంస్థలు రంగంలోకి దింపాలని 0 అవర్స్ లో ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో డ్రగ్స్ వినియోగం పెరిగిపోతుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఎక్కువగా డ్రగ్స్ బారిన పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయి సంస్థలు డ్రగ్స్ విషయంలో ముందడుగు వేయలేకపోతున్నాయని, దీనికోసం కేంద్ర సంస్థలను నియమించాలని ఆయన కోరారు. జర్మనీ నుంచి ముడి సరుకులను మన దేశానికి తీసుకువచ్చి వాటిని మెథంపెడమైడ్, కెటమైన్, ఎఫిడ్రిన్, అంఫెటమైన్ తదితర రూపాల్లో డ్రగ్స్ ను ఇక్కడ సరఫరా చేస్తున్నారని వివరించారు. తెలంగాణలో 700 యూనిట్ల LSD, 35 గ్రాముల MDM ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఆయన సభలో వివరించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 20 ప్రముఖ కార్పొరేట్ పాఠశాల విద్యార్థులు చాలా మంది డ్రగ్స్ మత్తులో ఉన్నారని, ఇప్పటికే వారికి సమాచారం అందిందని ఆయన సభలో తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.